ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ హోరాహోరీగా సాగుతోంది. 10వ రౌండ్ వరకు 4000 ఓట్ల లీడ్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఉన్నారు. రెండో ప్లేస్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కొనసాగుతున్నారు. 10వ రౌండ్ వరకు బీజేపీ అభ్యర్థి చినమైల్ అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు. రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. మొదటి నుంచి లీడ్ కనబర్చిన బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నప్పటికీ రౌండ్ కు లీడ్ తగ్గుతూ వస్తోంది. ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 70,740 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 66,178 ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఓట్లు 2,24,000 కాగా ఇప్పటి వరకు సుమారు 2,10,000 ఓట్లు లెక్కించారు. మరికొన్ని గంటల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం తేలనుంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ హోరాహోరీగా సాగుతోంది. 10వ రౌండ్ వరకు 4000 ఓట్ల లీడ్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఉన్నారు. రెండో ప్లేస్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కొనసాగుతున్నారు. 10వ రౌండ్ వరకు బీజేపీ అభ్యర్థి చినమైల్ అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు. రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. మొదటి నుంచి లీడ్ కనబర్చిన బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నప్పటికీ రౌండ్ కు లీడ్ తగ్గుతూ వస్తోంది. ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 70,740 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 66,178 ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఓట్లు 2,24,000 కాగా ఇప్పటి వరకు సుమారు 2,10,000 ఓట్లు లెక్కించారు. ఇక మరికొన్ని గంటల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం తేలనుంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ. వైశాలి, దాదాపు హోరాహోరీగా అనేది కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ అయితే హోరాహోరీగా సాగుతుందని చెప్పవచ్చు. అయితే నిన్నటి నుండి కూడా నిన్న మధ్యాహ్నం కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ముందస్తుగా మొదటి రౌండ్ గా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి అయితే లీడ్ లో కొనసాగారు. అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు దాదాపు 11 రౌండ్లు కూడా పూర్తయినట్లు కూడా మనకు సమాచారం అయితే అందింది. మొత్తం 2,24,000 ఓట్లు మాత్రం లెక్కించినట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. పూర్తి స్థాయిలో బీజేపీ అభ్యర్థి అయిన అంజిరెడ్డి సుమారు 4,000 ఓట్ల లీడ్తో మాత్రం మొదటి ప్రాధాన్యత ఓట్లలో లీడ్తోనైతే ఉన్నట్లు కూడా మనకైతే సమాచారం అందింది. అయితే మొదటి నుంచి 5వ రౌండ్ వరకు కూడా ఇటు అంజిరెడ్డి దాదాపు 7,500 వరకు లీడ్ తో వచ్చి కొనసాగారు. అయితే అప్పటి నుంచి 6వ రౌండ్ నుంచి మాత్రం పూర్తి స్థాయిలో నరేందర్ రెడ్డి ముందు లీడ్ తో కొనసాగారు. 6వ రౌండ్ నుంచి కూడా నరేందర్ రెడ్డి మొదటి స్థానంలో, రెండో స్థానంలో ప్రసన్న హరికృష్ణ, మూడో స్థానంలో ఇటు అంజిరెడ్డి అయితే కొనసాగుతూ వచ్చారు. 6, 7, 8, 9 రౌండ్ల వరకు కూడా ఇటు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి అయితే లీడ్ లో కొనసాగారు. అదేవిధంగా సెకండ్ లీడ్ లో ప్రసన్న హరికృష్ణ కొనసాగారు. మూడో ప్లేస్ లో మాత్రం అంజిరెడ్డి అయితే కొనసాగారు. మొదటి నుంచి కూడా అంజిరెడ్డి దాదాపు 36 ఓట్ల లీడ్ తో మొదటి రౌండ్ లో, రెండో రౌండ్ లో 1,400, మూడో రౌండ్ లో 4,000, దాదాపు 5వ రౌండ్ కు వచ్చేసరికి 7,000 లీడ్ తో ఉన్న అంజిరెడ్డి మాత్రం పోను 6వ రౌండ్ నుంచి అయితే లీడ్ అయితే తగ్గుకుంటూ వచ్చి చివరికైతే సుమారు 4,000 వరకు అయితే అంజిరెడ్డి అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లలో లీడ్ అయితే కొనసాగారు. ఇటు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి ఉన్న అతను 6వ రౌండ్ నుంచి అయితే ముందుకు వచ్చేసినట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు మరి కాసేపట్లో కూడా 2వ ప్రాధాన్యత ఓట్లు అయితే లెక్కించనున్నట్టు కూడా అయితే మనకు తెలుస్తుంది. ఇటు 11 రౌండ్లలో 2,24,000 ఓట్లు ఏదైతే లెక్కించారో, రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా ఇందులో గెలుపులో మాత్రం కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తుంది. రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికైతే ఎక్కువ వస్తాయో వారు మాత్రం దాదాపు 1,12,000 ఓట్లు
దాటినట్టయితే ఖచ్చితంగా వారు విజయం సాధించినట్టు కూడా అధికారులు ప్రకటిస్తారు. దాదాపు ఇప్పుడు సుమారు 75,000 ఓట్లతో ఉన్నారు. దాదాపు 75,000 ఓట్లు అంజిరెడ్డికి, 70,000 ఓట్ల వరకు 71,000 ఓట్ల వరకు కూడా నరేందర్ రెడ్డికి వచ్చిన నేపథ్యంలో మరో ఒక 45,000-50,000 ఓట్లు అయితే వచ్చినట్టయితే ఖచ్చితంగా ఆ అభ్యర్థి అయితే విజయం సాధించినట్టు కూడా తెలుస్తుంది. ఇటు ఎలిమినేట్ చేసుకుంటూ రెండో ప్రాధాన్యత ఓట్లు అయితే మొత్తం 56 మంది ఓటు ఎవరైతే పోటీ చేశారో ఒక్కొక్కరిని కూడా ఎలిమినేట్ చేస్తూ కూడా వాళ్ళకు వచ్చిన సెకండ్ ప్రాధాన్యత ఓట్లు అయితే వీళ్ళను కలుపుతూ వస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో ఎవరికి ఎక్కువ వస్తాయన్నది కోణంలో మాత్రం చూడాల్సింది. ఇప్పుడు దాదాపు 1,90,000 ఓట్ల వరకు కూడా ఈ ముగ్గురు అభ్యర్థులకు వచ్చిన నేపథ్యంలో మాత్రం ఇటు మిగతా ఎవరైతే 56 మందిలో 53 మంది అభ్యర్థులకు దాదాపు 20,000 మాత్రమే ఓట్లయితే పోలైనట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లయితే 20,000 వచ్చిన నేపథ్యంలో దాదాపు మూడో అభ్యర్థిగా ఉన్న ప్రసన్న హరికృష్ణ అయితే ఒకవేళ రెండో పొజిషన్ వస్తే మాత్రం ప్రామాణికంగా రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడు ప్రసన్న హరికృష్ణ మూడో నెంబర్ లో కొనసాగుతున్నారు కనుక ఎలిమినేట్ చేస్తూ వస్తున్న క్రమంలో ప్రసన్న హరికృష్ణకు దాంట్లో ఎవరైతే రెండో ప్రాధాన్యత ఎవరికి వేశారన్నది మాత్రం కీలకంగా మారనున్నట్టు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు దాదాపు 53 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యే క్రమంలో 54వ అభ్యర్థి ఎలిమినేట్ అయ్యే సమయానికి మాత్రం స్పష్టత వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తుది ఫలితం అయితే రాత్రి వరకు వచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తున్నట్టు కూడా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇటు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుస్తారా, ఇటు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుస్తారన్న కోణంలో మాత్రం ఉత్కంఠ అనేది కొనసాగుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మొదటి 5 రౌండ్లు బీజేపీ లీడ్ రావడంతో తర్వాత 5 రౌండ్లు కాంగ్రెస్ లీడ్ అయితే రావడంతో కొన్ని 15 జిల్లాల్లో మాత్రం ఒక్కొక్క చోట ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా కూడా అభ్యర్థులు అయితే తీర్పునిచ్చినట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకం కానున్న నేపథ్యంలో మరి కాసేపట్లో అయితే రెండో ప్రాధాన్యత ఓట్లు అయితే కౌంటింగ్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రాత్రి వరకు అయితే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా పోలైన ఓట్లను చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎలిమినేట్ అయిన 53 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయిన తర్వాత మూడో అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారి ఓట్లు మాత్రం వారికి ఆ మూడో అభ్యర్థికి సంబంధించిన ఏదైతే సెకండ్ ప్రాధాన్యత ఓట్లు వేశారో అది మాత్రం ఖచ్చితంగా ఈ ప్రామాణిక ఎవరికి వస్తాయో వారు గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇటు నరేందర్ రెడ్డికి వస్తుందా, ఇటు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి వస్తుందా అన్న కోణంలో కూడా సందిగ్ధత నెలకొంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ రౌండ్ లో వారిగా చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ నరేందర్ రెడ్డికి లీడ్ అనేది తగ్గుతుంది. అంజిరెడ్డికి ఎక్కువ ఉన్నదిగా 7,500 ఉన్న లీడ్ అయితే దాదాపు 4,000కు రావడంతో మాత్రం ఈ పూర్తి స్థాయిలో మరి తక్కువ లీడ్ అయితే ఉన్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారు అన్న మాత్రం సందిగ్ధత నెలకొంది. ఎవరు గెలిచినప్పటికీ కూడా రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరైతే పడతాయో వారు కీలకంగా గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. వైశాఖ్ అయితే బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి లీడ్ లో ఉన్నప్పటికీ అంటే లీడ్ తగ్గుతూ రావడంతో మొత్తం మీద ఫలితాలు అటు ఇటు అయ్యే అవకాశం కూడా ఉందా? వైశాఖ ఇప్పుడు చెప్తున్నట్టు కూడా ఇటు లీడ్ అనేది తక్కువ లీడ్ తో ఉన్న కోణంలో కూడా 4,000 లీడ్ తోటే ఉన్న నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత ఓట్లు అయితే 4,000 లీడ్ తో ఉన్నాయి. అయితే దాదాపు ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరైతే 53 మంది మిగతా అభ్యర్థులు ఉన్నారు 56 మందిలో బీఎస్పీ అభ్యర్థితో పాటు కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి వీరికి దాదాపు సుమారు 1,90,000 ఓట్లు అయితే వీళ్ళకి మొదటి ప్రాధాన్యత అయితే కల్పించడం జరిగింది. మిగతా అభ్యర్థులకు మొత్తం 20,000 మాత్రం సుమారు 20,000 మాత్రమే మొదటి ప్రాధాన్యత ఓట్లు లభించడంతో ఆ ఓట్లు ఎవరికైతే పడతాయో వాళ్ళు మాత్రం కొంచెం లీడ్ లో ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మూడో అభ్యర్థి మనం చెప్పినట్టు కూడా మూడో అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రసన్న హరికృష్ణ అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతున్నారు. ఆ మూడో అభ్యర్థి ఉన్న ప్రసన్న హరికృష్ణకి సంబంధించిన సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఎవరికి అధికంగా పడే అవకాశం ఉంటే వారు మాత్రం ఖచ్చితంగా విజేత అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనకు దాదాపు 2,24,000 ఓట్లు ఉండడంతో 1,12,000 50% అయితే
ఖచ్చితంగా ఓట్లు అనేది రావాలి కనుక ఈ మూడో అభ్యర్థికి సంబంధించిన ప్రామాణికంగా అయితే ఖచ్చితంగా అవసరం పడుతుంది. ఎందుకంటే ప్రసన్న హరికృష్ణకు 60,000 ఓట్లకు పైగా 60,000కు పైగా ఓట్లు అయితే నమోదవడంతో మూడో అభ్యర్థి ప్రామాణికంగా కావచ్చు. అందులో రెండో ప్రియారిటీ ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి అతను ఖచ్చితంగా విజేతగా అయ్యే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఇటు నరేందర్ రెడ్డికి పడచ్చు, కొన్ని చోట్ల మాత్రం బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి పడచ్చు. కాకపోతే ఫలితాలు మాత్రం అటు ఇటు అయ్యే అవకాశం ఉన్నందున ఇటు ఏది కాంగ్రెస్ గెలుస్తుందా బీజేపీ గెలుస్తుందా అనేది మధ్యాహ్నం వరకు కూడా సాయంత్రం 4 గంటల వరకు అయితే ఓ క్లారిటీ అయితే వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ.